ప్రపంచ మ్యూజియం డే సందర్భంగా విజయవాడలోని బాపు మ్యూజియం వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారతీయ కళా సంపద, చారిత్రక వారసత్వాన్ని యువతకు పరిచయం చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక ప్రదర్శనలు, పురాతన వస్తువుల ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. బాపు మ్యూజియంలోని అరుదైన శిల్పాలు, చిత్రాలు, చారిత్రక అవశేషాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విజయవాడలో మ్యూజియం డే సెలబ్రేషన్స్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. మ్యూజియం డే సందర్భంగా విజయవాడలో బాపు మ్యూజియం అత్యంత వైభవంగా రెడీ అయింది. ముఖ్యంగా మ్యూజియంని విజిట్ చేయడానికి ఎన్నడూ లేనంత మంది అయితే మ్యూజియంకి వచ్చిన నేపథ్యంగా అనిపిస్తుంది. ఈరోజు ఇక్కడున్న ఏవైతే పురాతనమైన ఆధునికానికి సంబంధించిన పురాతనమైన ఏవైతే ఉన్నాయో పరికరాలన్నింటినీ చూడడానికి చిన్నారులు కానీ ఇటు పెద్దవాళ్ళు కానీ పూర్తిగా వచ్చిన నేపథ్యంగా అనిపిస్తుంది. మనతో పాటు ఆర్కియాలజీ కమిషనర్ ఉన్నారు. సార్, ఈరోజు ఎన్నడూ లేనంత మంది బాపు మ్యూజియంని చూడడానికి వచ్చారు. యాక్చువల్గా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని మే 18వ తారీఖున జరుపుకుంటుంటారు. అందులో భాగంగా మనం కూడా బాపు మ్యూజియంలో మ్యూజియం డే సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధమయ్యాము. మన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అయినటువంటి డాక్టర్ లక్ష్మీకాంత్ షా గారు ఈ మ్యూజియం డేని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని నిశ్చయంతో ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ మ్యూజియంస్లో పార్ట్ ఆఫ్ ద మ్యూజియంస్లో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో 14 మ్యూజియంలు ఎస్టాబ్లిష్ చేసింది. అందులో 10 మ్యూజియంలు డిస్ట్రిక్ట్ మ్యూజియంలు కాగా 4 సైట్ మ్యూజియంలు. ఇక మన విజయవాడ సిటీలో బాపు మ్యూజియంని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మ్యూజియం ప్రాధాన్యత ఏంటంటే, ఈ మ్యూజియం యాక్చువల్గా మ్యూజియం డిస్ప్లేతో పాటు చాలా మోడర్న్ టెక్నాలజీస్ని యూజ్ చేసి ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఏవీ రూము, డిజిటల్ టెక్నాలజీ, క్యూఆర్స్కిస్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేసి ఈ మ్యూజియంని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ గ్యాలరీ ప్రస్తుతం ప్రీ హిస్టారిక్ గ్యాలరీ అంటాము. ఈ గ్యాలరీలో క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల నుంచి క్రీస్తు శకం 10,000 క్రీస్తు పూర్వం 10 లక్షల సంవత్సరాల నుంచి 10,000 సంవత్సరాల వరకు ఇక్కడ యాంటిక్విటీస్ ప్రాచీన మానవుడు వాడినటువంటి ఆయుధాలన్నింటినీ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ఇందులో వీటిని యాక్చువల్గా ఈ మ్యూజియంలో యొక్క ప్రాధాన్యత ఏంటంటే, మన కల్చర్ని, సొసైటీని, మన చారిత్రక సంపదని భావితరాలకు అందించడం కోసము ఈ మ్యూజియం డేని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనం మ్యూజియం డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ నగరవాసులకి అందరికీ కూడా ఫ్రీ ఎంట్రీ ఇస్తూ, ఫ్రీగా సందర్శనార్థం ఫ్రీ ఎంట్రీ ఇస్తూ ఈ ఫెస్టివల్స్ని మనం జరుపుకుంటున్నాం. ఇప్పుడైతే ఆది మానవులు ఉపయోగించిన రాక్స్ ఏవైతే రాళ్ళు ఉన్నాయో, రాక్ ఏజ్ నుండి ప్రతి ఒక్కటి కనిపిస్తుంది మనకి ఇక్కడ. అదేవిధంగా అంటే ఒక్కొక్క గ్యాలరీకి ఒక్కొక్క పేరు కూడా ఉంది. దీనికి సంబంధించి మొత్తం మ్యూజియంలో 3 గ్యాలరీలు ఉంటాయి. 3 గ్యాలరీలో అంటే వివిధ పార్ట్స్ విధంగా కూడా బాపు మ్యూజియం ఉంటుంది. బాపు మ్యూజియానికి చాలా పెద్ద చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహాత్మా గాంధీ ఇక్కడే పింగళి వెంకయ్య గారికి నేషనల్ ఫ్లాగ్ని ఇచ్చిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మ్యూజియంలో ఉన్న ప్రతి ఒక్క యాంటిక్ పీస్ని కూడా అలాగే భద్రపరిచారు. 200 డికేడ్స్ నుండి కూడా అదే యాంటిక్ పీసెస్ చెక్కు చెదరకుండా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తరచూ తనిఖీలు చేస్తూ అదేవిధంగా ఇక్కడ ప్రిజర్వ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అందుకే మ్యూజియం డే రోజు విజయవాడలో ఇంత ఘనంగా బాపు మ్యూజియంని తీర్చిదిద్దారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో బిందు, వైకే న్యూస్, విజయవాడ.